యేసుక్రీస్తు నామం యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి మేము మా పరిచర్య మా సంఘ బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారు. మీరు కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. అనేక మందికి ఈ యొక్క వర్తమానాలు దీవెనకరంగా ఉన్నాయని మీ సంతోషాన్ని మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నేను అందించబోతున్న వర్తమానం ఏంటంటే సింహాసనము ఎవరికి? ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోండి మనము దేవుని వాక్యం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము చూడండి. ఇక్కడ ఈ సింహాసనం అనేది ఎవరికి ఉంటుంది అనేది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ దినము నీ వర్తమానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, సింహాసనం అనేది ఎవరికి? ఉదాహరణకి ఈ లోకంలో మనం గమనిస్తే, ఈ లోకంలో రాజకీయ నాయకులు చాలామంది సింహాసనం కొరకు పోటీ పడతారు. ఎందుకంటే ఈ లోకంలో మానవులుగా మరి అనేక మంది ఒక ఎంపీ సీట్ కొరకో, ఎమ్మెల్యే కొరకో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కొరకో, లేదా చీఫ్ మినిస్టర్ కొరకో ప్రతి ఒక్కరు కూడా సింహాసనాన్ని అధిరోహించాలి, సింహాసనాన్ని సంపాదించాలని వారు ఎన్నో రకాల ప్రయత్నాలతో పోటీ పడి ఆ విధంగా సింహాసనం కొరకు ప్రయాసపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సింహాసనము తాత్కాలికమైనది. ఈ సింహాసనము కొన్ని రోజులు మాత్రమే. కొంతమంది జీవితాల్లో 5 సంవత్సరాలు సింహాసనాన్ని అధిరోహించవచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు, ఇంకా ఎక్కువగా ప్రజల్లో మమేకమైపోయి ప్రజలు సంతోషంగా ఆయన స్వీకరించి మాకు మంచి నాయకుడు అనుకుంటే ఇంకా కొద్ది సంవత్సరాలు. అయితే ఒక దినాన ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఈ సింహాసనం తాత్కాలికమైనది. అయితే దేవుడిచ్చే సింహాసనం అది శాశ్వతమైనది. ఆమేన్, హల్లెలూయా. ఆ సింహాసనం అనేది శాశ్వతమైనది, స్థిరమైనది. ఆ సింహాసనాన్ని మనము మరి అధిరోహించాలంటే, ఆ సింహాసనం మీద మనం కూర్చుండాలంటే, ఆ సింహాసనం మనం పొందుకోవాలంటే భూలోకంలో నువ్వేం చేయాలి, ఎలా ఉండాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఈ ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటేనే దర్శన గ్రంథం. ఇక్కడ అపోస్తులుడైన యోహాను గారు మనకు కనిపిస్తున్నారు. ఈ యోహాను గారు పద్మాసు దీవిలో ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాశారు. ఇది కూడా ప్రతిదీ కూడా దేవుడిచ్చిన దర్శనం ప్రకారం, దేవుడి చిత్త ప్రకారం, దేవుడిచ్చిన మాటలు సమస్తము కూడా ఈ యొక్క యోహాను మరి ఈ యొక్క గ్రంథంలో రాయటం జరిగింది. దేవునికి మహిమ. దేవుడిచ్చిన ప్రత్యక్షతను, దేవుడిచ్చిన మాటలను ఆయన ఇక్కడ రాశాడు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఈ విధంగా రాయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 12 మంది శిష్యులు అందరూ హతసాక్షులయ్యారు. యోహాను కూడా ఎన్నో రకాలుగా చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన చనిపోలేదని తీసుకొచ్చి పద్మాసు దీవిలో బంధించినప్పుడు ఈ యోహాను ఆత్మవశుడై పరవశుడై దేవుని యొక్క దర్శనాన్ని చూసి మొత్తము కూడా దేవుడు చూపించింది ప్రతిదీ కూడా వ్రాసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తనకు కలిగిన ఈ దర్శనములో దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ రాయబడింది ఏమిటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఎవరికి సింహాసనం? ఒకసారి దేవుని పిల్లలారా గమనించాలి. సింహాసనం అనేది అందరికి వస్తుందా? జయించే వారికి మాత్రమే సింహాసనం. ఆమేన్. ఈ లోకంలో ఒక రాజకీయ నాయకులు కూడా మనం గమనించినట్లయితే ఓట్ల ఆ ఎలక్షన్లో ఎవరైతే గెలుపొందుతారో, ఎవరు విన్నరో, ఎవరు జయశాలిగా ఉంటారో వారు మాత్రమే సింహాసనాన్ని అధిరోహిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మరి మనము కూడా లోకంలో ఉన్నాం. లోకం మీద జయం కావాలి, పాపం మీద జయం కావాలి, సాతాను మీద జయం కావాలి, అన్ని లోకాశల మీద ప్రతి వాటి మీద ఎవరైతే
జయిస్తారో వారికి మాత్రమే సింహాసనం. హల్లెలూయా. ఈ సింహాసనం నీకు రావాలంటే క్రీస్తు కొరకు అన్నిటిని త్యజించాలా, క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా భావించాలా, క్రీస్తు కొరకు అన్ని వదులుకోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడిచ్చే సింహాసనం కావాలంటే దేవునికి హేయమైనవి అన్ని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ సింహాసనం నీకు కావాలని కోరుకుంటున్నావా? ఎందుకంటే యెషయా గ్రంథం 66:1 కూడా ఏమనుంది? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశాన్ని కూడా ఆయన సింహాసనముగా ఆయన మరి సమకూర్చుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము భూమి సమస్తము ఆయన మాట వినాలి. దేవునికి మహిమ. ఎందుకనగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఈ సింహాసనం అనేది మొదటి పాయింట్కి మనం గమనించినట్లయితే, జయించు వారికి ఆ సింహాసనం నాతో కూడా కూర్చుండనిస్తాను అన్నాడు. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి సోదరుడా, నువ్వు జయించడానికి సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు కొరకు నీవన్నిటినీ జయించాలి. ఉదాహరణకి ఈ లోకంలో మనం గమనిస్తే ఒక పరుగు పందెంలోనే కానీ లేకపోతే ఆయా గేమ్లో కానీ ఏదైనా సరే ఎవరైతే విజయం సాధిస్తారో వారికే పతాకం. ఒక క్రికెట్లో జయం పొందిన వారికే బంగారు పథకం కానీ లేకపోతే బంగారు కప్పు కానీ వస్తుంది. చూడండి, వాటి కొరకు ఒక కప్పు పొందాలంటే ప్రపంచ కప్పు కొరకు మరి ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రపంచ కప్పు ఎవరు స్వాధీనపరుచుకుంటారని ప్రజలంతా టీవీలకు అతుకుపోతున్నారు. ఎందుకు తెలుసా? ఎవరు మన ఇండియా ఆ పథకాన్ని మరి గెలుస్తుందా, ఆ ఇండియా మన యొక్క ఆ కప్పును పొందుకుంటుందా, మన దేశం పొందుకుంటుందా, లేకపోతే ఏ దేశం పొందుకుంటుందని చాలామంది ఎంతో శ్రద్ధగా మనసు పెట్టి ఆ టీవీల దగ్గర కూర్చుంటారు. కొంతమంది అయితే మరి ఎంతో బెట్లు పెట్టుకుంటారు. ఇదిగో ఇండియా గెలుస్తుందనో, లేకపోతే అమెరికా గెలుస్తుందనో, పాకిస్తాన్ గెలుస్తుందనో, లేకపోతే బంగ్లాదేశ్ గెలుస్తుందనో, ఇక ఏదో ఆయా దేశాలు ఏది గెలుస్తాయని మరి పందాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కోట్లు పందాలు కాసుకునే వాళ్ళు ఉన్నారు. వాటి గురించి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఆ దేశం వాళ్ళు ఆట ఆడే వాళ్ళ మీద ఒక కాన్ఫిడెన్స్, వీళ్ళు బాగా ఆడగలరు, వీరు పతాకం పొందుకోగలరు అన్న వాళ్ళలో ఒక నమ్మకం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఈ లోకంలో నీవు కూడా నీ మీద నీకు ఒక నమ్మకం ఉండి దేవుడు నాకు ఆ సింహాసనం ఇస్తాడు, ఆమేన్, నేను ఈ లోకాన్ని జయిస్తాను, దేవునికి మహిమ, అలాంటి కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు నీవు ఆ సింహాసనాన్ని పొందుకోగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఒకసారి చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు దగ్గరికి మరి మత్తయి సువార్త 19:27 చూసినట్లయితే ఇక్కడ పేతురు గారు అడుగుతున్నారు, దేవా నీ కొరకు మేము అన్నీ విడిచిపెట్టొచ్చాం, మరి మా పరిస్థితి ఏంటి? చూడండి ఏమడుగుతున్నాడు. 19:27 చూసి పేతురు అడుగుతున్నాడు, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మీరు ఎవరైతే నన్ను వెంబడిస్తారో ఈ వెంబడించు వారిని మరి నా యొక్క సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అంత మాత్రమే కాదు, ఎప్పుడు పునర్జన్మ, చూడండి, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై, ఎవరైతే నన్ను వెంబడించారో వారందరూ కూడా ఈ 12 సింహాసనం మీద ఆసీనులై మీరు తీర్పు తీరుస్తారు. చూసారా, ఎవరికి సింహాసనం? ఎవరైతే నన్ను వెంబడిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడట ఆయన అంటున్న మాట, యేసువారి ప్రపంచ పునర్జన్మనందు, ఆమేన్, అంటే యేసుక్రీస్తు వారు మరలా రాబోతున్నాడు. ఒకసారి మానవుడిగా, మరి ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడు, రెండోసారిగా రాబోతున్నాడు. అప్పుడు ఆ ప్రపంచ పునర్జన్మందు ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను పోలి నడుచుకున్నారో, ఎవరైతే నాకు నమ్మకంగా ఉన్నారో, నన్ను వెంబడించి నా కొరకు సమస్తాన్ని త్యజించి నా నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము, నా సువార్త నిమిత్తము, నా పని నిమిత్తము, హల్లెలూయా,
అన్ని అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులు, స్నేహితులు విడిచిన వారికి యహమందును పరమందును కూడా నూరాంతలు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనము జయించాలి. ఏంటి జయించాలన్నదంటే లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించాలి. జయించిన వారు మాత్రమే ఈ సింహాసనం పొందుకుంటారు. రెండవదిగా ఎంబడించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించినప్పుడు మాత్రమే. చూడండి, మరి పేతురు అడిగారు కదా, ప్రభువా మేము వెంబడించాం. ఎందుకంటే యేసు ప్రభు కొరకు మరి శిష్యులందరూ కూడా వీరు ఎలాంటి వాళ్ళు, ఒకప్పుడు చేపలు పట్టుకునే జాలర్లు, వీరందరూ వలలు విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యని వెంబడించినప్పుడు వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యని వెంబడించిన తర్వాత యేసయ్యలో ఉన్న శక్తిని తెలుసుకున్నారు. చివరికి వీరందరూ కూడా క్రీస్తు కొరకు హతసాక్షులు అవ్వగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనంగా జీవించినారు. పేతురు పిరికివాడిగా ఉన్నాడు. అయ్యో, పేతురికి ఎంత భయమో, పిరికివాడు. అలాంటి పేతురు క్రీస్తు కొరకు బలమైన సేవ చేసి అభిషేకం పొందుకున్న తర్వాత గొప్ప పరిచర్య చేసి చివరికి హతసాక్షి అయిన, అంటే కంగారుతో అంతకుముందు అడిగినవాడు పేతురు, ఏంటయ్యా ప్రభువా మరి నేను వెంబడించావు కదా, అన్నీ వదిలిపెట్టి మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఒక మంచి ధైర్యాన్ని, ఒక మంచిగా అతనికి ఇచ్చి, ఏం పర్వాలేదు పేతురు, నన్ను వెంబడిస్తే నీ జీవితంలో పునర్జన్మనందు ఎలా వస్తుందో తెలుసా, ఇదిగో నేను మరలా రెండోసారి వచ్చినప్పుడు నీవు ఎలాంటి మరి మహిమను పొందుకుంటావు, నా మహిమ సింహాసనం మీద కూర్చోండి ఇస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20:11 కూడా అక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడని, ధవళ సింహాసనం. చూడండి, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన, హల్లెలూయా, ఆయన ఈ ధవళ సింహాసనమును అధిరోహించి ఆ సింహాసనం మీద కూర్చోండి. ఆయన దగ్గరికి గొప్పవారేంటి, చిన్నవారేంటి, పేదలేంటి, ధనికులేంటి, దరిద్రులేంటి, ఎవరైనా సరే ఎవరు ఆయనను వెంబడించి మార్పు చెంది గొర్రెపిల్ల రక్తంలో కడగబడి వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయో, దేవునికి మహిమ కలుగును గాక, అలాంటి వారందరినీ కూడా ఆయనతో కూడా ఈ సింహాసనం మీద కూర్చోండి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సింహాసనము నీకు కావాలంటే నీవు ఆయన్ని వెంబడించేవారిలాగా ఉండాలి. దేవునికి మహిమ. నీవు జయించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే జయించలేక సింహాసనాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకు మనం గమనించినట్టయితే లూసిఫర్ ప్రధాన దూత. ఈ లూసిఫర్ దేవుని దగ్గర నమ్మకంగా ఉండవలసిన లూసిఫర్ అన్ని బాధ్యతలు అప్పగిస్తే దేవుని ప్రక్క సింహాసనం దగ్గర ఉన్న ఈ లూసిఫర్ చేసిన పని ఏంటి చూసారా? మనసులో అనుకున్నారు. ఈ లూసిఫర్ అనుకున్నాడు ఏమంటే, మనసులో ఆ సింహాసనం నాకు వస్తే ఎంత బాగుండు, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే ఎలా బాగుండు, ఎంత బాగుండును, ఆ సింహాసనం కనుక నాకు వస్తే నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి. చూసారా? ఈ లూసిఫర్ అనే దూత ఏ మనస్సులో అనుకొని ఎప్పుడైతే ఈ మనసులో అనుకున్నాడు అంటే మహోన్నతుని కన్నా ఎక్కువనిగా చేసుకున్నాడు. దేవుని కన్నా నేనే ఎక్కువగా. ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు చాలామంది తనను తాను మహిమపరుచుకుంటున్నారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి గణపరచవలసిన వాళ్ళు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఈ మనుషులకి ఎక్కువైపోతుంది. వేళనే గణపరుచుకోవటం, వేళనే సన్మానాలు వీరినే చేసుకుంటా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి కన్నా కూడా నువ్వు ఎక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత దేవుడికి కలగాలి. ఆమేన్, హల్లెలూయా. మనకు కాదు, మహిమ రావాల్సింది దేవుడికి, ఘనత రావాల్సింది దేవునికి. సమస్త విషయంలో దేవుడే మహిమపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. చూస్తే ఈ మాట చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ లూసిఫర్ ఎప్పుడైతే ఆ సింహాసనము నాకైతే బాగుంటుంది మనసులో అనుకున్న తర్వాత త్రోసివేయబడి దేవదూతగా ప్రధాన దూతగా ఉన్న ఈ లూసిఫర్ చివరికి త్రోసివేయబడి దేవునికి మహిమ కలుగును గాక దురాత్మల సమూహంగా తయారైపోయారు. చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనములో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జీవములను పడగొట్టిన నీవు నేల మట్టు మొరికి ఎట్లు జనములను పడగొట్టిన నీవు నేల మట్టు మొరికి ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును,
మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి, ఈ లూసిఫర్ ఈ యొక్క ప్రధాన దూతగా పిలువబడిన ఈ దేవదూత ఏమంటున్నాడు ఇక్కడ? ఇగో తేజో నక్షత్రమా, చక్కగా ప్రకాశించిన వెలుగుమయంగా దేవుడు ఎంత తేజస్సుతో ఈ దూతకి అంత వెలిగిచ్చాడు, అంత అందమిచ్చాడు, అంత చక్కగా ఇలా అంటే అన్ని సప్త స్వరాలు వినబడేట్టుగా అన్ని టాలెంట్స్. సోదరుడా సహోదరి, నీకు కూడా దేవుడు మంచి వరాలు ఇచ్చి ఉండొచ్చు. నీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవుని మహిమపరచు, నీకు ఇచ్చిన తలాంతును బట్టి దేవుని గణపరచు. నాకున్నాయి కదా తలాంతులను గర్విస్తున్నావా? జాగ్రత్త, పడద్రోయబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది జీవితాల్లో కూడా అంతే. నాకేంటండి, నేను మంచిగా ప్రీచ్ చేయగలను, నేను మంచిగా ప్రసంగం చేయగలను, నేను మంచిగా అద్భుతాలు చేయగలను, దయ్యాలు ఎల్లగొట్టగలను, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. ఇక్కడ జరిగిన సంఘటన అదే. ఈ యొక్క ప్రధాన దూతగా పిలువబడిన ఈ లూసిఫర్ కూడా ఏమనుకున్నాడు? ఇక్కడ తేజో నక్షత్రం లాగా వెలుగుమయంగా ప్రకాశించిన నీవు ఏమనుకుంటున్నావు? ఇక్కడ చూడండి, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. అంత మాత్రమే కాదు, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. చూసారా, దేవుని సింహాసనం కన్నా నా సింహాసనం హెచ్చిస్తా అనుకుంటే ఇంకా ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి. మనస్సులో అనుకున్నాడు, వెంటనే పాతాళము త్రొక్కివేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి, మనస్సులో అనుకున్న తర్వాతే కిందకు త్రోసివేయబడ్డాడు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన వరాలు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన నువ్వు కాపాడుకో. ఎదుటి వారిని చూసి అసూయపడద్దు, ఎదుటి వారిని చూసి అయ్యో అవి నాకుంటే బాగా అనుకోవద్దు. దేవుడు నేను ఎలా వాడుకోవాలనుకుంటే వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా చూసారా, చివరికి సింహాసనం కోల్పోయాడు. ఈ లూసిఫర్ దురాత్మను సమూహంగా ఇప్పుడు తనతో పాటు కొంతమంది సైన్యాన్ని సమకూర్చుకొని జనాల్లోకి వెళ్ళి గలిబిలు చేస్తూ అనేక రీతులుగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళని పాడు చేస్తూ పడగొడుతూ ఈ విధంగా లూసిఫర్ ఒక సాతానుగా తయారైపోయి అనేక మంది అపవాదిగా తయారై అనేక మందిని పాడు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి, ఇలాగుంటే నీ సింహాసనాన్ని పొందుకోలేవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే వస్తాయి రాజుగారి దగ్గరికి, రాజుగారి అనుమతితో రాజుగారి మాట ప్రకారం జీవించవలసిన ఈ వస్తీ ఏం చేసింది? రాజుగారి మాటను త్రోసివేసి రాజుగారికి ఉన్న విలువను కాపాడకుండా చివరికి గర్వించి సింహాసనం కోల్పోయింది. విధేయురాలై మరి ఆ వస్తీ స్థానములో ఎస్తేరు సింహాసనం పొందుకోగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నీవెంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎన్ని వరాలున్నా, ఎన్ని తలాంతులున్నా, ఎంత ఆస్తి ఉన్నా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడి ఉంటావో దేవుడు ఆ సింహాసనం నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి సోదరుడా సహోదరి, ప్రతి ఒక్కరు అందరూ సింహాసనం పొందుకోవాలంటే ఎలాగా? మత్తయి సువార్తలో కూడా రేపు ఆయన వచ్చే సమయంలో చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరలోక దూత సమూహములతో ఆయన వచ్చిన సమయంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుండి మనం గమనించినట్లయితే చూడండి, 31 చదువుదాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వస్తాడు ఆయన? మహిమ గల దూతలతో మహిమ సింహాసనం మీద కూర్చోండి. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన వెంబడించారో, ఎవరైతే ఆయనను సంతోషపరిచారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా జీవించారో అలాంటి వారందరినీ ఆయన కూడా అంత కూర్చుని పెట్టడానికి ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని స్వతంత్రించుకోమంటున్నాడు? ఆ మహిమ గల సింహాసనం మీద కూర్చోండి,
నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోపలికి రండి, నాతో పాటు ఈ సింహాసనం వద్దకు రండి. ఎందుకు పిలుస్తున్నారు వారిని? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు దాహానికి నీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాలు ఇచ్చాడు, సరసాల ఉన్నప్పుడు చూడవచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు ప్రభు అంటే, నా పేరట నా పని చేసిన నా సేవకులను, నా బిడ్డలను ప్రేమించారు, వారికి పరిచయం చేస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క లిస్టులో నువ్వు ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ సింహాసనం పొందుకోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి నువ్వు రెడీగా ఉన్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆ పదవున్న ఒక మంత్రి లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో అధికారి వస్తే ఆయన గడగడలాడిపోతాం. అయ్యో మా దగ్గరికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, మమ్మల్ని ప్రేమించారు, అయ్యో పలానా వ్యక్తి మాతో కలిసి భోజనం చేశాడు, ఎంత సంతోషపడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కొరియా దేశం వెళ్ళాను. ఆ కొరియా దేశము ఆ రాణిగారి కోసం ఎంతోమంది ఆ కొరియా దేశ మందిరంలో మన ఆ రాణిగారు పిలువబడ్డారు. ఆమె ఆహ్వానించబడినప్పుడు చాలామంది ఆ యొక్క సెక్యూరిటీ ఉన్నారు. అందరూ క్యూ కట్టి అందరు చేతులు చేతి పట్టుకుని ఆమెని ఎవరు టచ్ అవ్వకుండా మరి అయితే ఆమెకి సింహాసనం సిద్ధపరిచారు. ఒక మంచి సింహాసనం అంటే పెద్ద కుర్చీ చక్కగా ఆమెకు సపరేట్గా ఆ ప్లేస్ అక్కడెక్కడ కూర్చోలా. మేము కొంతమంది అంతా ఆ యొక్క జరుగుతున్న ఆ మందిరంలో ఆ యొక్క ప్రేయర్ హాల్లో ఉన్న సమయంలో ఆమె కోసం ప్రత్యేకించబడిన ఒక సింహాసనం ఉంటే అవన్నీ ప్రక్కన పెట్టి ఆమె ఏంటి కొంతమంది కరెక్ట్గా నేను కూర్చున్న ప్లేస్ పక్కనే వచ్చి కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క అందరూ ఏమనుకుంటున్నారంటే, ఆ రాణిగారు మా దగ్గరికి వచ్చి కూర్చుంటే బాగుండు, మా ప్రక్కన వస్తే బాగుండు, మా పక్కన కూర్చుంటే బాగుండని ఎదురు చూస్తున్నారు. మేమేం ఆశించలేదు, మేము అనుకోలేదు, పైగా ఆ ప్రజలు నాకు తెలియదు, మన ప్రజలు కాదు, మన దేశం కాదు అని మనకెందుకు అన్నట్టుంటే ఆమె ఆ సెక్యూరిటీ అందరూ ఉన్నారు, కరెక్ట్గా నా ప్రక్క సీట్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ఒక దేశపు రాణిగారు మా దగ్గర వచ్చి కూర్చుంటేనే ఎంత బాగుంటుంది, అయ్యో ఆ రాణిగారు మా దగ్గర అని ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ నేను అడగలేదు, నేను ఎదురు చూడలేదు, నా ప్రక్క వచ్చి కూర్చున్నారు. కేవలం ఈమె మనిషే, ఈ మనిషి కోసమే మనిషి ఎంత తాపాత్రపడుతున్నారు అంటే, పరమందు ఆసీనుడైన ఆ పరలోకపు తండ్రి నీ ప్రక్కన కూర్చుంటే, హల్లెలూయా, రేపు నేను కూర్చోండినివ్వబోతున్నా వస్తున్నాడు ఆయన సింహాసనం ప్రక్క నేను కూర్చునివ్వటానికి ఆయన సింహాసనం సిద్ధపరిచాడు. అయితే నీ పేరు జీవగ్రంథములు ఉందా? నీ పేరు జీవగ్రంథములు ఉంటే నీవు ఆ సింహాసనం పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. అలాగే చూడండి, నీవు ఎప్పుడైతే ఆ అపవాదిని జయిస్తావో ఆ సింహాసనాన్ని కూడా నువ్వు పొందుకోగలవు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే దేవునికి మహిమ 12వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడిను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం వీడ్చి వాటిని భూమి మీద పడవేస్తాను. ఆ కననైన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. రక్షించబడి ఇదిగో చూసారా, ఈ కననైన ఈ బిడ్డను మృంగటానికి రెడీగా కాచుకొని ఉన్నాడు ఈ ఘట సర్పం. అంటే ఈ ఘట సర్పం ఎవరు? అపవాది. అంటే ఒక విశ్వాసిగా నీవు వీటిని జయించాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అపవాదిని జయించినప్పుడు దేవుడు నీకు సింహాసనం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, వాక్యం విన్నావుగా. ఎవరికండి ఈ సింహాసనం? దేవునికి మహిమ కలుగును గాక. జయించు వారికి సింహాసనం. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎంబడించిన వారికి సింహాసనం. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా అపవాదిని జయించిన వారికి సింహాసనం.
సింహాసనం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ సింహాసనం నీకు కావాలనుకుంటున్నావా? అయితే ఆ సింహాసనం నీకు రావాలంటే అపవాదిని జయించాలా? జీవగ్రంథంలో కూడా నీ పేరు ఉండాలి. ఆమేన్. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నీవేం చేయాలా? ప్రియ సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా? మారు మనసు పొందాలా? నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించి ప్రభు కొరకు నీ జీవితాన్ని అంకితం చేసి త్యాగం చేసినప్పుడు నీ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆ సింహాసనానికి మరి పొందుకోవటానికి అర్హురాలు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో మనము అన్నిట్లో పేరు సంపాదించుకుంటున్నాం. ఓటర్ లిస్టులో పేరు తెచ్చుకుంటున్నాం, అలాగే ఆధార్ కార్డులో తెచ్చుకుంటున్నాం, రేషన్ కార్డులో తెచ్చుకుంటున్నాం. కానీ జీవగ్రంథంలో నీ పేరుందా లేదా? ప్రియమైనటువంటి సోదరుడా, ఈ లోకంలో వీటన్నిటిలో ఉండటం మంచిదే, కానీ జీవగ్రంథంలో పేరుందో లేదో ఒకసారి చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవగ్రంథంలో నీ పేరుంటేనే ఆ సింహాసనాన్ని పొందుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడి ఉన్నాడు. ఎవరికి సింహాసనం అంటే జయించు వారికి. అయితే మనము పొందుకోవాల్సింది దేవుని సింహాసనం, అంతేగాని సాతాను సింహాసనం కూడా ఉందండి. దేవునికే మహిమ. ఈ సాతాను సింహాసనం ఏంటంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ యొక్క సాతాను సింహాసనం ఉంది. 13వ వచనంలో చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నాయి. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొద్దుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు చూసినట్లయితే పెర్గము సంఘం, ఈ యొక్క పెర్గము సంఘములో ఉన్నది ఏంటంటే సాతానికి సింహాసనం వేశారు. ఎలాగ సాతానికి సింహాసనం అంటే వీరిలో ఉండకూడని ఉన్నాయి. కొన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, కొన్ని విషయాలు గట్టిగానే బలంగానే ఉన్నారు, కానీ కొన్ని విషయాలు భరించిన వాటిని తినేవాళ్ళుగా, అంత మాత్రమే కాదు బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వాడుగా, ఇంకా కొన్ని విషయాల్లో నికోలాయితు బోధ అనుసరించేవాడుగా ఇలాంటివి ఉన్నాయి. అందుకే వీరు సాతానికి సింహాసనం వేసిన వాళ్ళు అంటున్నారు. ప్రియమైనటువంటి సోదరుడా, బాలాకు ఎలాగ మోయాబుల్ రాజు ఏమనంటున్నాడు? ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు ప్రజలను శపించమని తప్పుడు ఆలోచనలు, తప్పుడు సలహాలకి బిలాముకి నేర్పించి ఇదిగో నీ వాళ్ళని శపించమని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. అలాంటి బోధలు ఇక్కడ ఉన్నాయి, ధనం కోసం, మనుషులను మెప్పించడం కొరకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. హల్లెలూయా. అందుకే మీరంటే నేను బాధపడుతున్నాను. మీరు ఎవరికి సాతానికి సింహాసనం వేశారు. ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా, దేవుడిచ్చే సింహాసనం పొందుకోవాలి. హల్లెలూయా. సాతానికి సింహాసనం వేయవద్దు. సాతానికి సింహాసనం వేసేవా నీవు పాతాళంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వీటిని నువ్వు జయించాలా. జయించినప్పుడే సింహాసనానికి అర్హురాలుగా ఉంటావు. కాబట్టి వాక్యం విన్నారుగా ప్రియా సోదరుడా, సోదరి, ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే సింహాసనం ఎవరికి? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, మనము ఆ మూల వాక్యంలోకి వద్దాం. ప్రకటన గ్రంథంలో మరి దేవునికి మహిమ కలుగునాక నేను ముగిస్తున్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని నిచ్చేదను. నేను జయించి అన్నారు. అలాగే ప్రభు ఈ లోకంలో జయించాడు. ఈ లోకంలో మరి సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు, బండను జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నిటిని జయించి నీ కొరకు నా కొరకు నలగగొట్టబడి సిలువలో ప్రాణం విడిచి అలాగే పాతి పెట్టబడి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అందుకే ఆయన జయించారని ధైర్యంగా చెప్పగలిగారు. నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలవా? మనం ఎప్పుడైతే వీటిని జయిస్తామో మనము చెప్పగలం. దేవునికి మహిమ. ఈ లోకంలో ఒకటి నువ్వు జయించినప్పుడు ఎంతో హ్యాపీగా చెప్తావు. చూసారా, నేను పరుగు పందెంలో జయించాను, లేకపోతే లాటరీని జయించుకున్నాను, వీటినైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. లోకాన్ని జయించాను, పాపాన్ని జయించానని చెప్పే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నీవు రేపు ఆ సింహాసనం మీద కూర్చుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సింహాసనం అధిరోహిస్తావు. అది ధవళ
సింహాసనం పరలోకంలో మహిమతో నింపబడిన సింహాసనం. ప్రియ సోదరుడా, ఆ సింహాసనం కొరకు పోరాడదాం. ఈ లోకంలో ఈ సింహాసనం లేకపోయినా పర్వాలేదు, మనము సాతాను సింహాసనం కాకుండా దేవుడిచ్చే సింహాసనానికి వారసులు అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సింహాసనం కొరకు మరి నువ్వు ప్రయాసపడతావా? తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ లైవ్ కార్యక్రమం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల దేవానికి స్తోత్రములు. ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఎవరికి సింహాసనం అనగా జయించు వారికి సింహాసనం అన్నావు దేవా. దేవానికి స్తోత్రములు. ఎంబడించిన వారికి సింహాసనం అన్నావు, అపవాదిని జయించిన వారికి సింహాసనం కనుక అయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా పేరు పాస్టర్ చందోలు మోషే. మన్నా చర్చి లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. మరొకసారి ఫోన్ నెంబర్ 9703467777. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించగలరు. మీ కొరకు నేను, నా ప్రార్థన బృందం అన్ని సమయాల్లో ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.